ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ గాయత్రీ పరంబకాయ నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం క్లీం మహాకాళికాయ నమ ఐం హ్రీం శ్రీం నమో భగవతి మాతంగేశ్వర్యై నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం మహాకాళికాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః జయ గురు దత్తాత్రేయమ్మ శ్రీమాత్రేయమ్మ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, విశేషంగా ఈరోజు చెప్పబోయే విషయం ఏంటిదంటే కంటెంట్ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనివారం అమావాస్య రావడం చాలా విశేషమైంది. ఈ యొక్క వైశాఖ మాసంలో అమావాస్య అంతా కూడా ఈ ఒక శని అమావాస్య అంటారు, శనీశ్వర జయంతి అంటారు. చాలా విశేషమైన రోజు ఈ రోజున రావడం. మే నెల ప్రధానంగా చూసుకుంటే మనకి 16వ తారీఖు రావడం అనేది అమావాస్య చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విశేషం అంతా కూడా ఈ యొక్క శనీశ్వర దోష నివారణార్థం ఏనాటి శని ప్రభావంలో ఉండేవారు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు, మరియు అర్ధాష్టమ శని అష్టమ శని దోషంలో ఉండేవాళ్ళు, జాతకరీత్యా శని ప్రభావం వల్ల పీడితులుగా ఉండేవాళ్ళు, ప్రతినిత్యం కూడా ఆర్థిక కష్టాలతో బాధపడేవారు. ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీ రాశి వాళ్ళకి ఎటువంటి జాతకరీత్యా దోషానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. కర్మఫలదాత శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా, ఈ యొక్క ఆయుర్ధాతగా చెప్పడం జరుగుతుంది. ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా ఆయుష్నిచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క కర్మ ఫలదాతక చేసుకున్న పుణ్య ఫలితం ఇవ్వడంగా, కర్మ ఫలితం అంతా కూడా దోష ఫలితం అంతా కూడా దోష ఫలితాన్ని అనుభవించే విధంగా ఇవ్వడం కానీ, ఈ యొక్క పాప ఫలితాన్ని కూడా అనుభవించే విధంగా చేయడం కానీ, ఈ యొక్క ఆయు ప్రమాణాన్ని పెంచడానికైనా ఆయుష్ను పెంచడానికైనా ఆయు ప్రమాణం అంతా కూడా శనీశ్వరుడు ఆధీనంలో ఉంటుంది. ఈ యొక్క కర్మఫలదైతే శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఈ యొక్క రోజున విశేషంగా శనివారం అమావాస్య రావడం కోటి జన్మల పుణ్యప్రాప్తి. ప్రధానంగా చూసుకుంటే చాలా ఈ యొక్క 100 సంవత్సరాల క్రితం నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క శనివారం అమావాస్య రావడం చాలా విశేషంగా, శనివారం శని అమావాస్య ప్రధానంగా చూసుకుంటే వైశాఖ మాసం అమావాస్య అవ్వడం, అది శనీశ్వర జయంతి అవ్వడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. కర్మబలత శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా రాజయోగ ప్రదాతగా ఉంటారు. ప్రధానంగా అదృష్ట యోగం కలిసి రావాలన్నా జాతకరీత్యా శని భగవానుడు యోగకరంగా ఉండాలి, కర్మయోగాన్నంతా కూడా అనుభవించే విధంగా ఉండాలి. తద్వారా శనీశ్వరుడు అంతా కూడా యోగదాతగా మారడానికి ఈ యొక్క రేవతి నక్షత్రంలో మారిన శనీశ్వరుడు అంతా కూడా గోచారరీత్యా గ్రహయోగాన్నంతా కూడా అదృష్ట యోగాన్ని ఇవ్వడానికి ఎటువంటి గ్రహాలకంతా కూడా కలయికతో ఉన్నారు, దృష్టి అంతా కూడా పడుతుంది. ఈ యొక్క ఏ రాశులకంతా కూడా అదృష్ట యోగం ఇవ్వబోతున్నారు అనేది ఏ గ్రహాల ప్రభావం వల్ల శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అదృష్ట యోగాన్ని ఇస్తారు. ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ అదృష్ట యోగానికి ఇవ్వడానికి ఎటువంటి కారకత్వాలు అవుతూ ఉంటాయి. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం ఉంటాయి కానీ ఈ అదృష్ట యోగాలు రావు. ప్రధానంగా పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా కర్మ సిద్ధాంతం అంటారు దీని ప్రకారంగా అంతా కూడా శనీశ్వరుడు యోగకరంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక శనీశ్వర దోష నివారణం అవుతూ ఉంటుంది. అర్ధాష్టమ శని దోష నివారణ అయితే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అష్టమ శని దోషం కానీ అర్ధాష్టమ శని దోషం కానీ గోచారీత్యా జన్మజాతకం ప్రకారంగా అయినా కానీ లగ్న చక్ర ప్రకారంగా జాతకరీత్యా ఉన్న శని ప్రభావం అంతా కూడా తగ్గి శుభయోగాలు ఇచ్చే విధంగా శనీశ్వరుడు అంతా కూడా శుభయోగ కారకుడిగా మారడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, శీఘ్ర ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అనేది విశ్లేషణ చేసి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీకు జ్యోతిష ప్రామాణికంగా వేద జ్యోతిష ప్రామాణికంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగాలు, రాజయోగాలు, కర్మయోగాలంతా కూడా స్థితించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమతారాధన చేయడం వల్ల సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మాత్రం చేత శనీశ్వర దోష నివారణ అవుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, ప్రధానంగా శనీశ్వర జయంతి రోజున విశేషంగా శనీశ్వరుడు ఈ రకంగా జననం జరిగింది,
శనీశ్వరుడంతా కూడా కర్మఫలదాతక ఈ రకంగా ఆయనకి శక్తి పొందారు. నవగ్రహ మండలపుల్లో శనీశ్వరుడు ప్రాముఖ్యత ఏంటి ప్రధానంగా అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ హరి మరకట మరకటాయ శ్రీరామదూతాయ నమ నమో భగవతే రుద్రావతారాయ హనుమతే శ్రీరామదూతాయ నమ. మిథున రాశి మిథున లగ్న జాతకులకి గోచారిత్య శని భగవనంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మే నెల మాసంలో శని భగవానుడి ప్రీతికరంగా వైశాఖ మాసం అమావాస్య రావడం, శనీశ్వర జయంతి రావడం, మే నెల మాసంలో 16వ తారీఖున రావడం అనేది అదృశ్య యోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శని భగవానుడి ప్రీతికరంగా మిథున రాశి మిథున లగ్న జాతకులు మీరంతా కూడా తిలదానం చేసుకోవడం, నల్ల నములు దానం చేయడం బ్రాహ్మణోత్మకంతా కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణ అవడానికి, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందమైన జీవితం, శీఘ్ర కళ్యాణ యోగం ప్రాప్తి కలగాలంటే ఈ దానాది కార్యక్రమాలు ఆచరించాలి. వీధ వాళ్ళకి అన్నదానం చేయడం, గోమాత సేవ చేసుకోవడం, విశేషంగా గోమాతకంతా కూడా 11 ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, గోపూజన ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా ఈ రోజున విశేషంగా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమ. ఓం హనుమతే శ్రీరామదూతాయ నమ. ఓం నమో హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమ. నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృశ్యయోగం కారణానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా మీ జాతకరీత్యా నీలం రత్నం మీకు యొక్కరంగా ఉంటే జాతకాన్ని జ్యోతిష సిద్ధాంతాలకంతా కూడా చూపించి మీకంతా కూడా నీలం రత్నాన్నంతా కూడా వెండిలో కానీ పంచలోహాల్లో కానీ బంగారంలో కానీ కుడి చేతి మధ్యవేలుకంతా కూడా ధరించడం మాత్రం చేత అదృశ్య యోగం సిద్ధిస్తుంది. జాతకాన్ని చూపించి రత్నదానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. జాతకాన్ని లగ్న చక్ర ప్రకారంగా మరియు జాతక ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతక రత్నాలంతా కూడా ధరించడం మాత్రం చేత మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం శనీశ్వర జయంతి రావడం అదృష్టయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది. అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాధశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించుకోవడం కానీ, స్త్రీ సూక్త పారాయణం చేయించడం కానీ, వ్యాపారంలో అభివృద్ధి జరగడానికి కానీ, స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. అదృశ్యయోగం కలిసి వస్తుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. ప్రధానంగా బంధుమిత్ర సహాయ సహకారాలంతా కూడా లభిస్తూ ఉంటాయి. మీకంతా కూడా ఈ రోజున విశేషంగా మీరంతా కూడా దాన హోమాది కార్యక్రమాలు జపాన్ని ఆచరించుకోవడం, హనుమత్ ఆరాధన చేసుకోవడం మాత్రం చేత హనుమతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోండి. హనుమతే శ్రీరామదూతాయ నమ. ఓం హనుమతే శ్రీరామదూతాయ నమ. ఓం హనుమతే శ్రీరామదూతాయ నమ. నీ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా శీఘ్ర ఫలితాతగా శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ జాతక అంతా కూడా అదృశ్య యోగాన్ని ఇస్తుంటారు. ప్రధానంగా పొలిటికల్ రంగంలో, రాజకీయ రంగంలో ఎవరైతే కనుక మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారో మీకంతా కూడా పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ఫలితాల కోసం రాజశ్యామల యజ్ఞాతికరతులు, బగ్లామక్కి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కర్మ దోష నివారణ అవుతుంది. కర్మఫలదాత అనే శనీశ్వరుడు అనుగ్రహం కోసం, శీఘ్ర ఫలితాల కోసం దాన హోమాది కార్యక్రమాలు ఆచరించండి. హనుమతారాధన విశేషంగా చేయండి. మన్యసూక్త పారాయణం చేయించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా నాగవల్లి దళార్చన పూజ ఆచరించుకోవడం, తమలపాకు పూజ ఆచరించుకోవడం మాత్రం చేత శీఘ్ర ఫలితాలు పొందుతారు. హనుమతే శ్రీరామదూతాయ నమః. హనుమతే శ్రీరామదూతాయ నమః. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా శనివారము అమావాస్య రావడం, వైశాఖ మాసం అమావాస్య రోజు విశేషాలంతా కూడా శనీశ్వర జయంతి యొక్క విశేషాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకంతా కూడా సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ రోజు జాతకరీత్యా అయితే కనుక ఈ యొక్క ఏనాటి శని ప్రభావంలో ఉండే రాశులంతా కూడా మేషరాశి, కుంభరాశి మరియు మీనరాశి జాతకులంతా కూడా ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు. అర్ధాష్టమ శని ప్రభావంలో ఉండే ధనుస్సు రాశి జాతకులంతా కూడా శని ప్రభావంతో పీడితులుగా ఉన్నారు. మరియు ఇక్కడ దశమ దృష్టి అనేది ధనుసు రాశి మీద పడుతుంది.
ఇదంతా కూడా తప్పనిసరిగా ఈ రోజున మీరంతా కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. అష్టమశని దోషంతో ప్రభావితమైన సింహరాశి జాతకులంతా కూడా మీరు తప్పనిసరిగా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మరియు కన్యా రాశి జాతకులంతా కూడా సప్తమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. సప్తమ స్థానంలో శనీశ్వర దోషం అంతా కూడా కర్మదోషం అంతా కూడా కారణమవుతుంది. మీ ఇంట్లో మనశ్శాంతమైన జీవితం జీవించాలన్నా, కలహాలు లేకుండా, ఈతిబాధలు లేకుండా, గొడవలు లేకుండా ఉండాలన్నా, అదృశ్యంగా కలిసి రావాలన్నా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, కిలలో దానం చేసుకోవడం వల్ల అదృశ్యకం సిద్ధిస్తుంది. కర్మదోషం నుంచి బయటపడడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరి జాతకంలో అయితే శని భగవానుడంతా కూడా దుస్థానంలో కానీ బలహీనంగాని ఉంటే, అప్పులు విపరీతంగా పెరుగుతున్నా, కష్టాలు విపరీతంగా వస్తున్నా, అనారోగ్య ఇబ్బందులు విపరీతంగా ఉన్నా, అనుకున్న పనులు అనుకున్న సమయంలో కాకపోయినా ఇదంతా కూడా శనీశ్వర ప్రభావం అనేది ఉంటుంది. మాంది గ్రహం ప్రభావం అనేది ఉంటుంది. మాంది గ్రహం అంటే ఇక్కడంతా కూడా ఛాయాగ్రహంగా చెప్పడం జరుగుతుంది. శనీశ్వరి యొక్క అంశ ఒక గ్రహంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మాంది గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం, కూష్మాణ దానం చేయడం, అన్నదానం చేయడం మాత్రం చేత కార్యసిద్ధి కలుగుతుంది. అపముచ్చు దోష నివారణ అంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమావాస్య రోజున విశేషంగా తిలతర్పణాలు ఆచరించడం, ఎవరి పితృదేవతలు అయితే గతించి ఉన్నారో మీరు తప్పనిసరిగా తిలతర్పణాలు ఆచరించండి. తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా బ్రాహ్మణంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దక్షిణ సహితంగా స్వయంపాక దానం చేయడం, ఫలదానం చేయడం మాత్రం చేత అదృశ్యయోగం కలిసి వస్తుంది. మీకు ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమదారాధన విశేషంగా ఆచరించాలి. ఈ యొక్క సుందరాకాండ పారాయణం చేయడం, హనుమాన్ చాలీస పారాయణం చేసుకోవడం, మంజుసూక్త పారాయణం చేయించడం మాత్రం చేత అదృష్టయోగం కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి వస్తుంది. చండీ హోమాది కార్యక్రమాలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగం కలిసి రావాలంటే రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించాలి. తద్వారా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క జన్మ జాతకం మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున లగ్న చక్ర ప్రకారంగా జాతకరీత్యా దోషాలకి పరిష్కారం ఆచరించుకోవడం. మీ జాతకరీత్యా ఎటువంటి సందేహాలు ఉన్నా మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతక విశ్లేషణ అంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా మీకంతా కూడా జ్యోతిష ప్రామాణికంతో మీకంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా జాతక పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. లైవ్గా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. అదృశ్య యోగాన్ని పొందుతారు. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ఆకర్షణ పెరగడానికి, ధన వశీకరణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.